మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏదైనా పొందడం అండి. సిద్ధార్థ బీసీ కాలనీ సంఘ సభ్యులు సిద్ధి బుద్ధి సమేత సేవా ట్రస్ట్ ద్వారా మేము ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుండి కూడా భక్తులకి గిరి ప్రదక్షిణ భక్తులందరికీ మేము ఇక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం పులిహార, టీ, బిస్కెట్స్, మిగతా ఖర్జూరం, బూస్టు ఇలాంటివన్నీ కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం వారు చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలోనూ సంఘాలుగా ఏర్పడి ప్రజలకి ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులందరికీ కూడా వివిధ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఏరియా వారీగా ఒక ఐటమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరంకి మార్పు చూశారు. ఈ సంవత్సరం భక్తులందరూ కూడా చాలా ఎక్కువ మంది వస్తున్నారు. ఈ సంవత్సరం మార్పు అంటే ఇంకే కదండి, సింహాచల దేవస్థానం వారు ఈ సంవత్సరం ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని భక్తులు ఎటువంటి కూడా ఆటంకాలు లేకుండా, సమస్యలు లేకుండా ఏర్పాటు చేయడం బాగా జరిగింది. ముందు నుంచి అనౌన్స్మెంట్ చేయడం, అందులో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు లేకుండా, ఆటంకాలు పరచకుండా ప్రజలందరూ కూడా సౌకర్యాలతో ఈ జీఎస్సీ వారు కానీ, ప్రభుత్వం వారు కానీ, పోలీస్ శాఖ వారు కానీ తగిన బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు 3 రోజుల నుంచి వర్షాలు ఉన్నాయి. ఈరోజు కూడా పెద్ద వర్షం ఉంది ఈరోజు అనౌన్స్ ప్రకారం. కానీ ఈరోజు భక్తులు తిరిగే ప్రదక్షిణలో సింహాద్రప్పను భక్తులందరికీ ఇబ్బంది కలగకుండా ఉండడానికి మంచి తెరిపి ఇచ్చారు. వర్షాలు రాకుండా వాతావరణం బాగుంది. ఈ రోజున ఎక్కడ దగ్గర వర్షం అయితే పడుతుంది. వర్షం పడుతుంది, ప్రతి సంవత్సరం కూడా పడుతుంది. కాకపోతే ఈ రోజు ప్రత్యేకించి 4 రోజుల నుంచి వర్షం వచ్చి ఉపశమనం కలిగించారు దేవుడు. అంటే చాలా మహిమ ఉన్నటువంటి దేవుడు లక్ష్మీనరసింహ స్వామి. అంటే ఆ దేవుడు కూడా చల్లని వాతావరణం కోరుకుంటాడు. ఎందుకంటే ఆయనకి చంద్రం దేవుడు. చంద్రోత్సవం అంటే చల్లగా ఉంటుంది కదా చంద్రం వల్ల. అందుకని దీనికి దఫదఫాలుగా చంద్రపోత పూస్తూనే ఉంటారు. ఇప్పుడు ఇది రేపు అయిపోయిన తర్వాత మళ్ళీ చంద్రపోత ఉంది. కాబట్టి దేవుడు చల్లదనను కోరుకుంటాడు. చల్లని వాతావరణంలో వర్షాన్ని ఎప్పుడూ కురిపిస్తుంటాడు. భక్తులు కూడా వేడి తాలకుండా, అసౌకర్యం లేకుండా ప్రయాణం సాఫీగా జరగాలనే ఉద్దేశంతో భగవంతుడు కూడా ఉంటాడు. అయితే ఈ గిరి ప్రదక్షిణలో చిన్న పెద్ద ముసలి మునగానేటువంటి తారతమ్య భేదాలు లేకుండా ఎవరైతే గిరి ప్రదక్షిణ చేస్తారో వాళ్ళు అనుకున్న కోరికలన్నీ తీర్చే నిలవైనటువంటి దేవుడు, సంభోగంగా ఏర్పరిచినటువంటి సింహాద్రప్పడు. అందుకని ఇక్కడ కాలభైరవుడు కూడా ఉన్నాడు. ఆయన దర్శనం ముందు చేసుకుని సింహాద్రప్పని దర్శనం చేసుకోవడంలో ఆనవాయితీగా వస్తుంది. మా తాత ముత్తాల దగ్గర నుంచి కూడా ఈ ఏరియాలో కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తుంటాం. మా సిద్ధార్థ బీసీ కాలనీ గ్రామంలో సిద్ధి బుద్ధి సమేత 2 దేవేరులతో వెలిసినటువంటి వినాయక స్వామి ఇద్దరికి కూడా కళ్యాణం మేము చేస్తుంటాం 4 నెలల్లోనూ. అందుకు ప్రతి సంవత్సరం ఇక్కడ 2 దేవేరులతో ఏర్పాటైనటువంటి వినాయకుడు ఒకే ఒక దేవాలయం, ఏకైక దేవాలయం ఈ ఏరియాలో భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి ప్రాంతాలను కూడా పూజించుకోవడం ఓకే. థ్యాంక్ యూ. సుమన్ వర్గనే మీ ద్వారా ప్రేక్షకుల తాలూకా మనోభావాలను, ప్రజల తాలూకా సమస్యలు లేకుండా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో బాగా మీకు కూడా భగవంతుడు ఎల్లవేళలా కాపాడి రక్షించాలని సుమన్ టీవీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.